ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. అంతా బాగానే ఉంది, కానీ నీ మెళ్ళో తాళి లేదేంటి? తాళి లేకుండానే భార్యవయ్యవా? పిల్లలకి తల్లివయ్యవా? నీ మెళ్ళో మంగళసూత్రం లేకుండానే మొగుడితో పెళ్లి రోజు జరుపుకుంటున్నావా? భలే పాయింట్ పట్టుకున్నావు సింధు. ఇప్పటికి దొరికింది మీ అత్తయ్య. దాన్ని వదలకు, గట్టిగా నిలది. ఇవాల్టితో నిజం బయటపడిపోతుంది. నీ బాధలు తీరిపోతాయి. మౌనంగా ఉన్నావే? నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. మెళ్ళో తాళి లేకుండా ఈ పెళ్లి రోజు తతంగం ఏంటి? ఏంటి, నేను నిన్ను అడిగితే నువ్వు ఆవిడగారిని చూస్తున్నావు? అంటే నీ దగ్గర సమాధానం లేదు. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటో తెలుసా? ఏమర్థమైంది అది? నీకు యష్కి అసలు పెళ్ళే కాలేదు. పిల్లలకి నువ్వు తల్లివి కానే కాదు. అలా నటిస్తున్నావంతే. చెప్పు, ఎవరి కోసం? నిన్నిలా ఎవరు నటించమన్నారు? సింధు, ఆల్మోస్ట్ దగ్గరికొచ్చేసా. ఇంకొంచెం గట్టిగా పట్టుకో. సంధ్యనే భయపడి బెదిరిపోయి నిజం కక్కేస్తుంది. ఏం మాట్లాడుతున్నావే? నటించడమేంటి? సంధ్య నిజంగానే యష్ భార్య. వాళ్ళకి పెళ్ళయింది. తనే ఈ పిల్లలకి తల్లి. మీరు చెప్పేది నిజమే అయితే తాళి కూడా నిజం కావాలిగా. ఎందుకు అబద్ధమైంది? అది దెబ్బ. చెప్పుదాము. సింధు అడిగిన దానికి సమాధానం చెప్పు. సంధ్య, నీ మెళ్ళో తాళి ఉండాలి కదా, ఏమైంది? అదే నాకు అర్థం కావట్లేదు దామత్త. ఎక్కడ చేరిపోయి ఉండదో, ఎప్పుడు ఊడిపోయి ఉండదో ఏటో నేను చూసుకోలేదు. జారిపోవడానికి ఊడిపోవడానికి అదేమన్నా నీ తల్లో పెట్టుకున్న పువ్వు అనుకున్నావా? నీ భర్త అని నువ్వు చెప్పుకునే యష్ కట్టిన తాళి. జాగ్రత్తగా చూసుకోవాల్సిన తాళి విషయంలో నువ్వింత అజాగ్రత్తగా ఉన్నావంటే నీకు పెళ్ళన్నా భర్త అన్నా పెద్ద ఇంట్రెస్ట్ లేనట్టుంది. ఈ అమ్మాయేనా మీరు ప్రతిసారి మా ఇంటి కోడలు మా ఇంటి కోడలు అంటూ గొప్పలు చెప్తున్నారు? ఏంటి యష్ గారు, మీరు కూడా అంత కామ్గా ఉన్నారేంటి? మీ భార్య మెళ్ళో మంగళసూత్రం కనపడడం లేదు సార్. మీకేం కంగారు లేదా? దాని గురించి పట్టించుకోరా? మాట్లాడరా? వాడింకేం మాట్లాడతాడు? నువ్వు అడిగిన దానికి వాడి గొంతులో ఎలక్కాయ పడింది. ఎక్కడో మిస్ అయినట్టుంది. దానికెందుకు ఎంత ఆర్గ్యుమెంట్? మిస్ అయింది ఏదో ఆర్డినరీ వస్తువు కాదు. మీ మిస్సెస్ మెళ్ళో మీరు కట్టానని చెప్తున్న తాళి. అది లేకుండా మీరిద్దరూ భార్యాభర్తలంటే ఎవరు నమ్ముతారు? ఏవండి, తాళి లేని కోడలికి అత్తయ్య గారు, మీరు కూడా ఏం చెప్పలేక నోరు వెళ్ళబెట్టారు.
మీ అబ్బాయిలాగే. ఏంటి తమయంతొదినా తను అన్ని మాటలంటుంటే మాట్లాడరే. ఏం మాట్లాడమంటావే? అసలు ఇలా కావటానికి కారణం నువ్వు కదూ. పెళ్లి రోజు అంటూ మా ప్రాణాలు తీసావు. సింధుకి దొరికిపోయావు, దరిద్రపు మొహందానా. నా కోడల మెళ్ళో మంగళసూత్రం పెరికినాది. రేపు వాళ్ళ పెళ్లి రోజు పుట్టింటి తరపున దాన్ని కాస్త బాగు చేయించి కొత్త బంగారు చేయించండి వదిన గారు అంటూ రాత్రి మీరే కదా నాకు ఇచ్చుండారు. అప్పుడే మర్చిపోయి ఉండారా ఏంది? ఆ, ఆ, గుర్తుకొచ్చింది. ఇచ్చాను. ఆ విషయం నువ్వు నాకు చెప్పాలి కదా అవతా. నీ మెళ్ళు తాళ్ళు ఒకసారి ఇవ్వు అని మీరు అడిగితే నిన్న మధ్యాహ్నం మీకు ఇచ్చుండాను కదా. ఆ విషయమే నేను మర్చిపోయిండా మీలాగే. జ్యువెలరీ షాప్ వాడికి ఇచ్చాను 30 గ్రాముల బంగారు చేసిమ్మని. తాళి సాయంత్రానికి వచ్చేస్తుందిలే. విన్నావుగా, నీ అనుమానం ఇప్పటికైనా తీరిందా? మెళ్ళో తాళి లేకపోతే ఎవరికైనా సరే బిందుకొచ్చిన అనుమానమే వస్తుంది. ఇక ఈ విషయం వదిలేయండి. అవునవును, కేక్ కట్ చేయడం అయిపోయి ఉండదు కాబట్టి ఇంకా భోజనాల కార్యక్రమం చూద్దాం. ఇవాళ మా అమ్మాయి అల్లుడు గారి పెళ్లి రోజుని స్పెషల్ డిష్ చేయించాను. రండి అందరం కలిసి తిందాం. అమ్మ కన్యాకుమారి, చివర్లో భలే టర్న్ చేసావు కదే. నువ్వు మామూలు దానివి కాదు. మా దాము కంటే 7 ఆకులు ఎక్కువే చదివావు. అదేందమ్మే, అల్లుడు గారి పక్కన కూర్చోకుండా ఎక్కడ కూర్చున్నావేంది? ఆయన పక్కన పిల్లకాయలు కూర్చున్నారు కదా మే. పిల్లకాయలు రోజు వాళ్ళ నాన్న పక్కనే కదా కూర్చునేది. ఇవాళ మీ పెళ్లి రోజు. నువ్వు అల్లుడు గారు పక్క పక్కనే కూర్చోవాలా. రిషి శశి మీరు ఇటు పక్కన కూర్చోండి. మీ నాయన పక్కన మీ అమ్మ కూర్చుంటాది. లే అమ్మే లే. కూర్చోమ్మే. కూర్చుంది కదా నీ కూతురు. ఇక అందరికీ భోజనాలు వడ్డించండి. వడ్డిస్తాను అన్నయ్య గారు, ఒక్క నిమిషం. వరసలు బాగానే కలుపుతోంది. అల్లుడు గారు, నాదొక చిన్న కోరిక, మీరు కాదనకూడదు. చెప్పండి. ఇవాళ మీ పెళ్లి రోజు కాబట్టి దాని సందర్భంగా నాకు ముచ్చటుండాది. అది తీర్చాలి మీరు. ఏంటది? ఈ ఒక్కరోజు మీరు మా అమ్మి కలిసి ఒకే ప్లేట్లో భోజనం చెయ్యాలా. అదే నా కోరిక, దయచేసి కాదనకండి. అంతేకాదు, మీరిద్దరూ ఒకరికొకరు తినిపించుకోవాలా. అది చూసి నేను సంతోషపడాలా. అవకాశం దొరికింది కదా అని ఇది మరీ ఎక్కువ చేస్తుంది అసలు. ఎందుకలా? సంజయ్ తినగలదు కదా. భార్య భర్తలు ఒకరికొకరు తినిపించుకుంటే వాళ్ళ మధ్య ఎంత ప్రేమ ఉండాదో అందరికీ అర్థం అవుతుంది. అందుకని సింధు ఇబ్బంది పడుతుంటే యశ్ సంధ్య ఇద్దరు ఒకరికొకళ్ళు తినిపించుకోవడం తనకి బాధగా ఉంటుందన్నమాట. సింధుని బాధ పెట్టడానికి ఇదే సరైనది. దమయంతొదినా, మీ అబ్బాయికి నువ్వైనా చెప్పు. అవునరా యశ్, భార్యాభర్తలు అన్నాక ఇలాంటి ముచ్చట్లు జరగడం సహజమే కదా. పైగా ఇవాళ మీ పెళ్లి రోజు. మీ మీదున్న అనుమానాలు పోవాలి అంటే మీ మధ్య ఉన్న ప్రేమ కొంతమందికి చూపించాలరా. పర్లేదు, తినిపించు.
ఏంది ఆ ఎమ్మి అన్నం మధ్యలో అట్టా వెళ్ళిపోయి ఉండదు. కడుపు నిండిపోయినట్టుంది. మీరు తినండి. అన్ని విషయాల్లో ఎంత జాగ్రత్తగా ఉండే నేనే తాళి విషయంలో ఎందుకింత జాగ్రత్తగా ఉన్నాను? యష్ భార్యగా సందని నటించమన్నప్పుడే తన మెళ్ళో తాళిని వెయ్యాల్సిందే. ఆ ఆలోచన నాకు రాలేదు అసలు. ఇవాళ పెద్ద గండం నుంచి బయటపడినట్టే. లేదంటే సింధుకి నిజం తెలిసిపోయేది. పిల్లల్ని తనతో పాటు తీసుకెళ్ళుండేది. దేవుడా కాపాడావయ్యా బాబు. వదినా ఏంటి? అర్జెంటుగా నా ఫోన్కి ఓ 3 లక్షలు పంపించండి. 3 లక్షలా? దేనికి? సరదాగా షాపింగ్ చేసేద్దామని. మీ సరదాలకి సోకులు తీర్చుకోవడానికి నేనేమైనా ఏటీఎం అనుకున్నావా? నేనివ్వను. ఇవ్వకపోతే నీకే నష్టం వదినా. చాలా ఇబ్బంది పడతావు. ఏంటి బెదిరిస్తున్నావా? భవిష్యత్తు చెప్తున్నా. నా భవిష్యత్ ఏంటో నాకు బాగా తెలుసు. నువ్వేం చెప్పక్కర్లేదు. నాకన్నీ తెలుసన్న నీ అహంభావమే నిన్ను దెబ్బ కొడతా ఉండది. మీరు చాలా తెలివైన వాళ్ళు, ముందు చూపు ఉన్న వాళ్ళు అనుకున్నాను. కానీ మరీ ఇంత వెనకబడిపోయి ఉంటారు అనుకోలేదు వదినా. ఇదిగో కన్యాకుమారి, చనువిచ్చాను కదా అని నన్ను చులకం చేసి మాట్లాడితే ఊరుకోనసలా. ఉన్న మాట అంటే ఊరికెక్కువ అంటారు. ఏంటా ఉన్న మాట నువ్వనే మాట? రిషి చేసి తనకు పుట్టిన పిల్లలేనన్న అనుమానంతో సింధు ఉండాది. ఆ నిజం తెలిస్తే పిల్లలు మీకెక్కడ దూరం అయిపోతారనే కదా నా కూతుర్ని పిల్లల తల్లిని చేసినారు. ఈ విషయం నీకెలా తెలుసు? మా అమ్మ చెప్పినదిలే. సింధు విషయంలో చిన్న అవకాశం కూడా దొరకకుండా అన్ని వైపుల నుంచి అడ్డుకుంటూ వచ్చే మీరు ఒక్క తాళి విషయంలో అడ్డుకోలేకపోయారే. తాళి లేకుండా కోడల వేషం వేయిస్తారా ఎవరైనా? మీరు చేసిన ఈ పొరపాటు వల్లే కదా సింధు దగ్గర అంత ఈజీగా దొరికిపోయారు. మీ అజాగ్రత్త వల్లే కదా ఇప్పుడు యష్ సంధ్య అసలు భార్యాభర్తలు కాదన్న అనుమానం వచ్చినది. సమయానికి నేను ఆడున్నాను కాబట్టి నా తెలివితేటలతో మేనేజ్ చేసిన. లేదంటే ఏంటి పరిస్థితి? ఇన్ని రోజులు మీరు కాపాడుకుంటూ వస్తున్న నిజం ఒక్కసారిగా బదలైపోయి ఉండేది. నిజమే. ఈ విషయంలో మాత్రం చాలా రుణపడున్నాను. నా కూతురు నిజంగా మీ ఇంటి కోడలు కాకపోయినా కోడలుగా నటిస్తా ఉండాదంటే తల్లిగా నాకు బాధ్యత ఉండదు కదా వదినా. మీకు కష్టం వస్తే మాకు వచ్చినట్టు కాదా ఏంది? అందుకే ఆదుకున్నాను వదినా. సరే, ఇంతకి 3 లక్షలు ఎందుకు? మీ కోడలికి కొత్త తాళి కోసం 24 క్యారెట్తో తాళి చేయించి తన మెళ్ళో వేయకపోతే సింధు అనుమానం ఇంకా అలాగే ఉండాది. అందుకే అనుమానం పెరిగిపోతాం అంటారు వదినా. ఆ బోతాన్ని చంపేద్దాం. టైం అవుతా ఉండదు వదినా. షాపింగ్కి వెళ్ళాలి. వదినా దాంతో పాటు ఇంకో లచ్చ కూడా పంపించేవా? దేనికి? నీ కోడలికి పెదాల పొంగరం కొందా వదినా. పెళ్ళెప్పుడు పెడతారు కదా. ఏమో రేపు ఆ సింధు అదెక్కడ అడగొచ్చు కదా. వదినా వస్తానే. ఏంటి అంత సీరియస్గా చూస్తా ఉండాడు? ఏంటన్నయ్య అలా చూస్తున్నారు? నువ్వు చేసే పనులేంటా అని చూస్తున్నాను. నేనేం చేసినా మీ కుటుంబం మంచి కోసమేగా. మంచికే చేస్తున్నావో లేక మనసులో ఏదో పెట్టుకుని చేస్తున్నావో ఎవరికి తెలుసు? నా మీద అనుమానం వచ్చినదా ఏంది? ఎట్టా మాట్లాడుతుండాడు? నా మనసులో ఏముంటదన్నయ్య? చెప్పలేం. ఏదైనా ఉండొచ్చు. మనసు కదా, చాలా దాగుంటాయి, పైకి కనపడవు. అన్నయ్యతో కొంచెం జాగ్రత్తగా ఉండాలా. నా మనసులో మర్మాన్ని వాసన పెట్టినట్టున్నాడు. బయలుదేరమ్మా, షాపింగ్కి టైం అవుతుంది. వదిన్తో నేను మాట్లాడింది అన్నావా?
అన్నీ గమనిస్తూనే ఉన్నాను. అమ్మో, ఎక్కువసేపు ఈడ ఉండటం అంత మంచిది కాదు. వస్తానన్నయ్య. దాము, నువ్వు చేసే పనులు నాకేం నచ్చడం లేదు. ఏమైంది చంద్ర? ఈరోజు ఏం జరిగిందో చూసావు కదా. సంధ్య మెళ్ళో తాళి లేదని సింధుకు అనుమానం వచ్చింది. అదే కదా చంద్ర నా టెన్షన్ కూడా. నువ్వే టెన్షన్ పడ్డం కాదు, ఇంట్లో అందరూ టెన్షన్ పడుతున్నారు. ఎన్ని రోజుల నీ నాటకాలు? ఆ సింధు పీడ విరగడయ్యేంత వరకు. అప్పటి వరకు ఆ సంధ్య నటిస్తూనే ఉండాలా? తప్పదు కదా చంద్ర. తప్పదు అంటూనే లేనిపోని తిప్పలు కొని తెచ్చుకుంటున్నావు దాము. ఈ నాటకాన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళేం చేస్తున్నారో నీకు అర్థం కావడం లేదు. ఏం చేసినా భరించాలి. ఆ కన్యాకుమారి అంత సరైంది కాదని నాకు అనిపిస్తోంది. ఆ సంధ్యకి కొత్త తాళి కొంటానంటే డబ్బులిచ్చాను. దానికే ఉంది చంద్ర. ఏముందో, రేపేం జరగబోతుందో నువ్వు ఊహించలేకపోతున్నావు దాము. అలాంటి వాళ్లతో చేరి నీ గొయ్యి నువ్వే తీసుకుంటున్నావు అనిపిస్తుంది. ఆ సంధ్య కాని కన్యాకుమారి కాని తోక జాడిస్తే వాళ్ళ తాట తీస్తా చంద్ర. నువ్వు వాళ్ళ తాట తీస్తావో లేక వాళ్లే నీ తోక కత్తిరిస్తారో పరిస్థితులు ఎప్పుడు మన చేతిలో ఉండవుదాము. ఇప్పటికైనా మేలుకో, లేదంటే పైకి రాలేనంతగా సమస్యల ఊబిలో దిగబడిపోతావు. తాళి లేకుండానే భార్యవయ్యావా? పిల్లలకి తల్లివయ్యావా? నీకు యష్కి అసలు పెళ్ళే కాలేదు. అమ్మే, ఇప్పుడు నేను చెప్పే విషయం వింటే చాలా ఆనందపడతావు. ఇంతకు ముందు కూడా చెప్పుండవు కదమ్మే. పెళ్లి రోజు చేసేస్తే అది చూసి బిందు మనసు విరిగిపోతుందని, యష్ నీకు దగ్గరవుతాడు అని. చివరికి ఏమై ఉండదు? మన వెళ్తో మనమే కన్ను పొడుచుకున్నట్టుండాది. ఏమై ఉండదమ్మే? భారీగా నటించేటప్పుడు నా మెళ్ళో తాళుండాలన్న విషయం నాకు పట్టలేదు, కానీ ఆ బిందుకి మాత్రం పట్టుండది. చూసినావు కదా నువ్వే ఇందాక ఎట్ట హడలెత్తించుండదు మనల్ని. దాన్ని నేను కవర్ చేసినాను కదమ్మే. ఇంకా ఎందుకట్ట కంగారు పడతా ఉండవు? పనికి మాలిన ప్లాన్లు వేయటం ఎందుకు? మళ్ళీ మనమే దాన్ని కవర్ చేసుకోవటం ఎందుకు? బిందు ముందు కొంతసేపు మనం ఏం చెప్పాలో తెలియక మన మైండ్ అంతా పోయిండ్లా. ఏమిటికంత టెన్షన్లు అంటా ఉండా? రిస్క్ తీసుకుంటేనే రిజల్ట్ అనేది వస్తాదమ్మి. నీకు యష్కి పెళ్లి రోజు ఫిక్స్ చేస్తే నువ్వే ఇంటి కోడలుగా సెటిల్ అయిపోతావని అలా చేసుండాను. పెళ్లి రోజుని చెప్పి మా చేతి కేక్ కట్ చేయించేస్తే యష్ మనసు కరిగిపోతుందా? నేను ఈ ఇంటికి కోడలైపోతానా? మా గొప్ప ప్లాన్ వేసినావులే అమ్మి. నిన్ను నమ్ముకుంటే నడి సముద్రంలో నేను మునిగినట్టే. ఓ సిన్న పిచ్చమ్మి, ఇంతేనా నువ్వు మీ అమ్మని అర్థం చేసుకున్నది? నువ్వు యష్ కలిసి సింధు చూస్తుండగా పెళ్లి రోజు కేక్ కట్ చేయించడం కాదే. అది కానప్పుడు ఎందుకిట్ట హడావిడి చేస్తుండవు? నీ మెళ్ళ తాళి లేదని సింధుకి తెలిసేలా చేసి తను దమయంతి యష్ల ముందు హడావిడి చెయ్యాలనే ఇదంతా చేసిన. అమ్మీ, దానివల్ల మనకొచ్చే మంచిందమ్మే. మామూలు మంచి కాదమ్మే, నువ్వు ఊహించలేని మంచి. ఏమిటదే? ఇప్పుడు నీ మెళ్ళ తాళి లేదని సింధు గొడవ చేసిందా లేదా? చేసుండదే. సింధుని నమ్మించాలంటే నీ మెళ్ళ తాళి కనపడాలి కదా. అవును. అందుకే లేని తాళి పెరికిందని దాన్ని బాగు చేయించడానికి ఇచ్చానని అబద్ధం చెప్పినా. ఎందుకో తెలుసా అమ్మి? ఎందుకు? ఆ అబద్ధాన్ని నిజం చేయటం కోసం. ఇప్పుడు చూడమ్మి, నీ కోసం కొత్త మంగళసూత్రం తయారై వస్తుంది. ఆ తాళి సింధు చూస్తుండగానే యష్ నీ మెళ్ళో వేసేలా చేస్తా. నిజంగానే యష్ నా మెళ్ళో తాళేస్తాడమ్మే? నీ కోసం కాకపోయినా ఆ సింధు కోసమైనా చచ్చినట్టు నీ మెళ్ళ తాళేసి తీరాలమ్మి. వెయ్యకపోతే వాళ్ళమ్మ కూడా ఒప్పుకోదు. శాశ్వతంగా నిన్ను యష్ భారీగా చేయడానికి ఈ పెళ్లి రోజు కార్యక్రమం ముందుకు తీసుకొచ్చుండాను. సింధు కోసమైనా సరే
నిన్ను ఇంటి కోడలిగా దమయంతి దగ్గరకు తీసుకోక తప్పదు. ఈ ఇంటి నుంచి మనల్ని వెళ్ళిపోమనే ధైర్యం ఎవ్వరూ ఇక చేయలేరు. ఎందుకో తెలుసా? యష్కి భార్యగా, పిల్లలకి తల్లిగా, ఈ ఇంటికి కోడలిగా సింధుకి నిన్నే కదా పరిచయం చేసింది వాళ్ళు. ఆ పరిచయమే నీ పాలిట వరంగా మారుండదమ్మే. అఫీషియల్ గా రేపే నువ్వు ఇంటి కోడలివి కాబోతుండవమ్మే. సంతోషంగా ఉండు. అక్క, ఇయ్యాల నా పెనిమిటి నా మెళ్ళో తాళైపోతున్నాడు. మీరు తప్పకుండా రావాలక్క. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.